ఆల్రెడీ ఇలాంటి వీడియోస్ ఒక 2 ఇయర్స్ బ్యాక్ ఆర్ 1 ఇయర్ బ్యాక్ ఇలా మనం చేసినవే. బట్ ఈ మధ్య కాలంలో నేను యూఎస్ఏలో అంటే లాస్ట్ 3 మంత్స్ నుంచి కొంచెం కాలిక్యులేట్ చేసినవి. అంటే హౌస్ రెంట్ కానియండి, లేకపోతే గ్రోసరీస్ కానియండి, అండ్ ఎంత ఎక్స్‌పెన్సివ్ అవుతున్నాయి. అండ్ రెంటెడ్ హౌస్‌లో ఉన్న వాళ్ళకి ఎలా ఉంది? అండ్ ఓన్ హౌస్‌లో ఉన్న వాళ్ళకి ఎలా ఉంది? అండ్ వాటి మధ్యన డిఫరెన్స్ ఏంటి? అండ్ ఎవరికి ఎక్కువ ఖర్చు వస్తుంది యూఎస్ఏలో? అంటే ఓన్ హౌస్‌లో ఉన్న వాళ్ళకా? రెంటెడ్ హౌస్‌లో ఉన్న వాళ్ళకా? సో, ఇవన్నీ కూడా ఒక కాలిక్యులేషన్ అయితే ఏస్తున్నాను. సో, దాన్ని బేస్ చేసుకొనైతే ఈరోజు ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను. అండ్ అంటే ఎవరికి కొంచెం సేవింగ్స్ కనిపిస్తాయి యూఎస్ఏలో అండ్ ఓన్ హౌస్ వాళ్ళట, రెంట్ హౌస్ వాళ్ళట అనేది కూడా చెప్తాను. అండ్ ఎవరైనా కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకైతే లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతది అనుకుంటే షేర్ చేయండి. సో, కొంచెం లైక్ చేయడం వలన మన వీడియోస్‌కి కొంచెం పుషప్ వస్తది అంతే. తిండ్రు ఇప్పుడు మనకి ఇండియాలో ఉన్నప్పుడు వీళ్ళకింత శాలరీస్ వస్తాయంట, అంత శాలరీ వస్తదంట. అంటే ఇప్పుడు ఇండియాలో ఒక 1-2 లాక్స్ అనుకోండి. యూఎస్‌లో 5-7 లాక్స్ ఏసుకోవచ్చు మనం. సో, ఆ డిఫరెన్స్ ఉంటది శాలరీ లోపల. బట్ ఆల్రెడీ పీపీపీ అనేది మీకు తెలుసు గదా! దాన్ని బేస్ చేసుకొని ఉంటది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో ఫర్ ఎగ్జాంపుల్ నేను బొట్టు చెప్తాను ఎగ్జాంపుల్. ఇండియాలో రూ. 10 అది తిలకం అది ఉంటది గదా! అది నేను నిన్న తీసుకున్నాను. $4 అంటే రూ. 400 పడింది. సో, కొన్ని వస్తువులకి అంత డిఫరెన్స్ ఉంటది. సో, అంతా కూడా పీపీపీ మీదనే ఉంటది. సో, దాని నుంచి ఆల్రెడీ నేను చాలా సార్లు వీడియోలలో చెప్పాను. సో, అంటే శాలరీస్‌ని బట్టినట్టే ఖర్చులు కూడా ఉంటాయి. అంటే ఎంత చెట్టుతో అంత రాలి అన్నట్లుగానే ఉంటది. మనకి వచ్చే దాంట్ లోపల దాదాపు 20-25% వరకు టాక్సెసే పోతూ ఉంటాయి. అండ్ ఇక్కడ శాలరీస్ ఆల్మోస్ట్ ఎవ్రీ మంత్ 2 టైమ్స్ వస్తది. అంటే మంత్లీ 2 టైమ్స్ వస్తది. అంటే ఒకే శాలరీని డివైడ్ చేసి ఇస్తారు. అంటే 15 డేస్‌కి, 15 డేస్‌కి. ఎస్పెషల్లీ ఐటీ వాళ్ళకి. అదే మనం బయట వర్క్ చేసే వాళ్ళకైతే అది అక్కడ కూడా డిఫరెంట్‌గా ఉంటది. కొంతమందికి 15 డేస్ శాలరీస్ ఉంటది. కొంతమందికి 1 వీకే శాలరీస్ ఇస్తూ ఉంటారు. సో, ఇలా డిఫరెంట్‌గా ఉంటది. నాకైతే మంత్లీ శాలరీనే బెటర్ అనిపిస్తది. మీరేమంటారో తప్పకుండా కామెంట్ చేయండి. 15 డేస్ శాలరీ వచ్చిందనుకోండి. ఫస్ట్ అది అయిపోతది. నెక్స్ట్ 15 డేస్ మళ్ళీ అలా అయిపోతది. అలా రాకుండా శాలరీ కోసం ఒక 1 మంత్ చూసామనుకోండి, అది చాలా బావుంటదేమో అనిపిస్తది. 15 డేస్‌లో ఒకసారి వచ్చేలోపు అసలు ఆ వాల్యూయే తెలీదు. అయినా ఒకప్పుడు ఈ క్రెడిట్ కార్డ్స్ ఇదంతా లేనప్పుడు మనం చేతి మించి డబ్బులు ఖర్చు పెడుతుంటే అసలు ఎంత ఖర్చు పెడుతున్నాము, ఏంటి అనేది మనకొక ఐడియా వచ్చేది. ఒక భయం కూడా ఏర్పడేది. బట్ ఇప్పుడు క్రెడిట్ కార్డ్స్ వలన గీకిందే గీకుడు. అసలు ఎంత పోతున్నాయి, ఎంత వస్తున్నాయి ఏమి తెలియట్లే ఈ కార్డ్స్ వలన. ఎప్పుడు మంత్లీ బిల్ వచ్చేవరకు కూడా అసలు ఈ మంత్ ఇంత క్రెడిట్ కార్డ్ బిల్ వచ్చిందనేది అప్పుడు తెలుస్తుంది. సో, అది కూడా చాలా వరకు నష్టం ఈ క్రెడిట్ కార్డ్స్ కూడా. అండ్ ఇంకా ఇప్పుడు మనం ఏసుకునేటటువంటి బడ్జెట్ అయితే స్టూడెంట్స్ అండ్ ఇండివిడ్యువల్ అంటే మ్యారేజ్ కాకుండా యూఎస్ఏలో ఉన్న వాళ్ళతోటైతే నేను కంపేర్ చేయట్లేను. వాళ్ళదంతా డిఫరెంట్‌గా ఉంటది. వాళ్ళు ఫ్రెండ్స్‌తో కలిసి ఉంటారు. అండ్ ఆ లైఫ్ స్టైల్ అంతా వేరుంటది. ప్రతి దాంట్ లోపల స్ప్లిట్ చేసుకుంటారు. అడ్జస్ట్ అవుతారు. అదంతా వేరు. బట్ ఇప్పుడు నేను చెప్పేదేంటంటే 4 మెంబర్స్ ఉంటాయి. సో, మేము 4 మెంబర్సం కాబట్టి 4 మెంబర్స్ ఉంటే అసలు ఎంత బడ్జెట్ అవుతది? అండ్ ఇందులోపల తప్పకుండా నీడ్ అయ్యేటివేంటి? కొన్ని మనం అన్నెసెసరీగా పెడితే పెట్టొచ్చు. లేదు అంటే లేదు. అది వాళ్ళ యొక్క ప్రియారిటీ బేసిస్ మీద ఉంటది. సో, అదేంటి అనేది కూడా చెప్తా. సో, ఫస్ట్ థింగ్ యూఎస్ఏలో ఎక్కువగా ఖర్చు పెట్టేది ఏంటి అంటే రెంట్. రెంట్ ఆర్ ఓన్ హౌస్. సో, హౌస్ కోసం ఎక్కువగా ఖర్చు అవుతూ ఉంటది. అందులోపల ఫస్ట్ మేముండేది అపార్ట్‌మెంట్. అంటే అపార్ట్‌మెంట్ అంటే యూఎస్ఏలో రెంటెడ్ హౌస్ అని. సో, రెంటెడ్ హౌస్ వచ్చేసి మాది మినిమమ్ టౌన్ లాంటిది. అంటే పెద్ద సిటీ ఏమి కాదు. అలా అని చెప్పేసి ఇండియన్స్‌కి సంబంధించిన ఐటెమ్స్ కూడా ఇక్కడ ఏమి కూడా ఉండవు. సో, ఓన్లీ కూడా అమెరికన్స్‌కి సంబంధించినవన్నీ కూడా ఉంటాయి. అండ్ నెక్స్ట్ మా పక్కనే మన ఇండియన్ కమ్యూనిటీస్ ఉన్నయి కూడా ఉన్నాయి. అక్కడ మన ఇండియన్ గ్రోసరీ స్టోర్స్ ఉంటాయి. టెంపుల్ ఉంటది. అండ్ అన్నీ. బట్ అది కూడా చాలా పెద్ద సిటీ ఏమి కాదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి డాలస్ అలాంటి ప్లేసెస్ ఏమి కాదు. సో, ఒక 2 ఇండియన్ గ్రోసరీస్ ఉంటాయి. టెంపుల్ ఉంటది. ఇండియన్ కమ్యూనిటీస్, తమిళ్ కమ్యూనిటీ, తెలుగు కమ్యూనిటీ అని చెప్పేసి ఇలా కమ్యూనిటీస్ కూడా ఉంటాయి అక్కడ. సో, వాళ్ళతోటి కంపేర్ చేస్తే మాకు రెంట్ అనేది కొంచెం తక్కువ. అంటే మాకిక్కడ 1200 అలా పడుతూ ఉంటే, వాళ్ళకొచ్చేసి 1250 అలా పడుతుంది. అంటే రెంట్‌కి నేను చెప్పేది. అదే ఓన్ హౌస్ అనుకోండి, ఇంకా ఓన్ హౌస్ ఎందుకు ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటారు అంటే, ఒకప్పుడు ఇక్కడ ఇంట్రెస్ట్ రేట్లు చాలా తక్కువగా ఉండేది కంపేర్ టు ఇండియాతో కంపేర్ చేస్తే. సో, మనం ఇంత పెట్టడం కంటే కూడా ఇంకొంచెం ఎక్కువ పెడితే ఓన్ హౌస్ తీసుకోవచ్చు కదా అనే ఆలోచనలో చాలామంది ఓన్ హౌస్ తీసుకుంటూ ఉంటారు. సో, ఇక్కడ మాకు ఒక 1200 అలా పడింది అని అనుకోండి ఇప్పుడు మాకు.
బట్ రెంట్ రాకుండా ఓన్ హౌస్ అనుకోండి. ఓన్ హౌస్‌లో కూడా డిఫరెంట్‌గా ఉంటాయి. అంటే సింగిల్ ఫ్యామిలీ హౌసెస్ అంటుంటారు. కాండో టైప్ హౌసెస్ అని జెప్పేసి. అంటే ఇల్లంతా ఒకే విధంగా ఉంటదని 2 ఎంట్రెస్‌లుంటాయి. ఇటు సైడ్ ఒకరు ఉంటూ ఉంటారు. ఇటువైపు ఒకరు ఉంటూ ఉంటారు. అవి కూడా మనము ఓన్‌గా కూడా తీసుకుంటారు. అండ్ సింగిల్ ఫ్యామిలీ హౌసెస్ కూడా ఓన్‌గా ఉంటాయి. బట్ అపార్ట్మెంట్స్ చాలా వరకు కూడా రెంటెడే ఉంటది. ఓన్లీ కూడా ఎవరో ఉంటారు బిల్డర్ వాళ్ళదయి ఉంటది. మిగతా వాళ్ళందరం కూడా రెంట్‌కుంటూ ఉంటాం. మనకి ఇండియాలో ఎలా ఉంటదంటే ఒక ప్లేస్ తీసుకొని అందులోపల ఒక 2000 ఫ్లాట్లు అలాంటిటట్టు అమ్ముతూ ఉంటారు. సో, ఎవరి అపార్ట్మెంట్ వాళ్ళు కొనుక్కుంటూ ఉంటారు. బట్ యూఎస్ఏలో చాలా వరకు అపార్ట్మెంట్స్ 95% రెంటెడ్‌వే ఉంటాయి. రెంట్‌కే ఉంటారు. అలా అమ్మడం అనేది చాలా తక్కువ. బట్ ఓన్లీ కొంచెం ఇండియన్ కమ్యూనిటీస్ అక్కడ ఉన్న చోట కొంతవరకు ఉంటాయనేది నేను రీసెర్చ్ చేస్తే తెలిసింది గానీ, మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా కూడా ఇలా ఇండివిడ్యువల్‌గా ఉండేటియే ఉంటాయి. సో, అట్‌లీస్ట్ వాళ్ళు ఒక 500K గాని పెట్టుకున్నారు అనుకుంటే మనం అంటే వాళ్ళు ఈఎంఐ అలా పెట్టుకుంటే మంత్లీ వచ్చేసి $3000, 3200, 3500 అంతవరకు పే చేస్తూ ఉంటారు. సో, దీంతో కంపేర్ చేస్తే ఏంటంటే, మేము ఇప్పుడు రెంట్‌కుంటాం కాబట్టి మాకు ఓన్ హౌస్ ఉండదు. బట్ అక్కడ కొంచెం సేవ్ అవుతది యూఎస్ఏలో. బట్ ఆ సేవ్ అయ్యేది మళ్ళీ ఇండియాలో హౌస్ పెడతారు అదంతా డిఫరెంట్ గానీ ఇక్కడ. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటి అంటే, ఇక్కడే మనకి ఎక్కువ ఖర్చవుతది ఎవరికైనా కూడా. అండ్ శాలరీస్ అనేది ఉండే లొకాలిటీని బట్టి అండ్ ఆ ఏరియాని బట్టి అంతా కూడా మారుతూ ఉంటది. నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ. మా వరకొచ్చేలోపు నేను ఎలక్ట్రిసిటీ అండ్ గ్యాస్ 2 కంపేర్ చేస్తే అంటే 2 కంబైన్ చేశాననుకోండి. మాకు $230-250 వస్తుంటది. అండ్ సమ్మర్ టైమ్ కాబట్టి ఎక్కువొస్తది. అదే సమ్మర్ టైమ్ కానప్పుడైతే మాకు 130, $120 అలానే వస్తది. బట్ సమ్మర్ టైమ్‌లో మాత్రం 24 అవర్స్ ఇంకా ఏసీ రన్ అవుతూ ఉంటాయి కాబట్టి ఈ టైం లోపల మాత్రం మాకు కొంచెం ఎక్కువొస్తది. అదే మనకి ఓన్ హౌస్ ఉన్న వాళ్ళకి మాత్రం ఈ ఎలక్ట్రిసిటీ బిల్లు ఇంత ఎక్కువొస్తది. ఎందుకంటే ఎస్పెషల్లీ ఇండియన్స్ వాళ్ళు పెట్టుకునేటటువంటి లైట్స్ కానియండి, ఆ సిస్టమ్ అంతా కూడా కొంచెం డిఫరెంట్‌గా ఉంటది. వాళ్ళకి పవర్ బిల్లు మాతో కంపేర్ చేస్తే అపార్ట్మెంట్ లోపల మేము రెంట్‌కున్న దాంతో కంపేర్ చేస్తే కొంచెం ఎక్కువగా వస్తది. అండ్ మనకిప్పుడు మా లోపల వాషింగ్ మిషన్ కానియండి, డిష్ వాషర్స్ కానియండి ఇవి లేవు ఇందులో. అంటే మా పక్క వాళ్ళకున్నాయి కానీ సరే అది వేరే విషయం. అవి లేవు. మాకు కింద అందరికి కలిపేసి కంబైన్డ్‌గా ఉంటది. సో, అక్కడ వాషింగ్ మిషన్సే యూజ్ చేస్తాం. సో, దానిని బేస్ చేసుకొని కూడా మాకు కొంచెం ఎలక్ట్రిసిటీ బిల్ తక్కువగా వస్తది. బట్ మన ఇండియన్స్ అంటే ఓన్ హౌస్‌లో ఉన్న వాళ్ళకేంటంటే ఆల్మోస్ట్ ఇంకా ఇంట్లోనే బిల్డ్ అయ్యి ఉంటాయి కాబట్టి దానికి కొంచెము పవర్ బిల్ ఎక్కువగా వస్తది. అండ్ మేమేమైనా ఫ్రీగా యూజ్ చేసుకుంటామా అక్కడ అవంటే కాదు. వాటికి మేము మనీ పే చేస్తాము. అంటే ఆల్రెడీ తెలుస్తది ఇక్కడ వాషింగ్ మిషన్స్ ఎలా వర్క్ అవుతాయని చెప్పి. సో, అక్కడ మేము మనీ పెట్టేసి బట్టలు వాష్ చేస్తాం. బట్ ఏంటంటే ఎలక్ట్రిసిటీ పరంగా మాకు కొంచెం తక్కువగా వస్తది. అదే ఓన్ హౌస్ ఉన్న వాళ్ళకి మాత్రం కొంచెం ఎక్కువగా వస్తది. అండ్ ఆ బిల్లు మాత్రం మా ఓనర్స్ పే చేసుకుంటూ ఉంటారు. మేము మనీ పెడతాం కాబట్టి అది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి వాటర్ బిల్. అండ్ వాటర్ బిల్ కూడా అంటే మాకు అపార్ట్మెంట్ లోపల మాకు ఆ రెంట్‌లోనే ఇదంతా ఇంక్లూడ్ అవుతది. అంటే మేము వాటర్ బిల్ ఏమి కూడా సెపరేట్‌గా అయితే పే చేయం. బట్ ఇక్కడే రెంట్‌కుండేవాళ్ళు వేరే వాళ్ళకేంటంటే రెంట్ తక్కువ. బట్ వాళ్ళు వాటర్ బిల్ వాళ్ళే సెపరేట్‌గా పే చేయాల్సిందుంటది. సో, ఆఫ్‌కోర్స్ ఇప్పుడు ఓన్ హౌస్ ఉన్న వాళ్ళైతే వాళ్ళు వాటర్ బిల్ తప్పకుండా వాళ్ళు మళ్ళీ పే చేయాల్సిందుంటది. సో, ఇక్కడ వాళ్ళకి ఇంకొంచెం ఖర్చు ఎక్కువగా ఉంటది. ఏంటంటే మళ్ళీ ఎక్స్‌ట్రా‌గా వాటర్ బిల్. అండ్ యూఎస్ఏలో వాటర్ వస్తున్నందుకే కాదు వాటర్ డ్రైన్ అవుతున్నందుకు కూడా బిల్లు పే చేయాల్సిందుంటది. సో, ఆ బిల్లు ఎక్స్‌ట్రా‌గా ఉంటది. అది కూడా ఎంత లేదనుకున్నా కూడా $60-70, $45, $50 అందులోపల కూడా కొంచెం డిఫరెంట్‌గా ఉంటది. మాకైతే అసలు లేదు. బట్ ఇక్కడ మన ఇండియన్స్‌కి మాత్రం $47 ఏమో పే చేస్తుంటారంట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి అండ్ మొబైల్. ఆఫ్‌కోర్స్ ఇంట్లో 2 మొబైల్స్ ఉన్నాయి కాబట్టి మాకు మంత్లీ వచ్చేసి $90 అంటే మనం తీసుకునే దానిని బట్టి ఉంటది. $90 పడతది. 2 మొబైల్స్‌కి కలిపి. అండ్ మనకి కాలింగ్‌ని బట్టి, ఇండియాకి కూడా కాల్ చేసేదానిని బట్టి, దీనిని బట్టి వేరీ అవుతూ ఉంటది. అదొకటి. అండ్ నెక్స్ట్ వన్ ఇన్స్యూరెన్స్. సో, మేమైతే హోమ్ ఇన్స్యూరెన్స్. హోమ్ ఇన్స్యూరెన్స్ అయితే మేమేం పే చేయం. అది కూడా మా ఓనర్స్ వాళ్ళ మీదనే ఉంటది. వాళ్ళే చేసుకుంటారు. మాకు దాంతో ఏం సంబంధం ఉండదు. బట్ అదే మనము ఓన్ హౌస్ తీసుకుంటే ఈ ఇన్స్యూరెన్స్ ఎక్స్‌ట్రాగా పే చేయాల్సిందుంటది. సో, అది కూడా $50, $200 సో, ఎంత పే చేస్తారో ఇంత వాళ్ళు తీసుకునే దానిని బట్టి అదుంటది. సో, అక్కడ కూడా వాళ్ళకేంటంటే కొంచెం ఎక్స్‌ట్రాగా ఎక్స్‌పెన్సివ్ అవుతది. అండ్ ఇక్కడి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి నార్మల్ ఇన్స్యూరెన్స్‌లు అంటే మన హెల్త్‌కి సంబంధించిన ఇన్స్యూరెన్స్. ఇది కొంచెం మనకి కంపెనీ ప్రొవైడ్ చేస్తది. కొంచెం తక్కువలో ఉంటది.
అంటే తక్కువ అంటే మరీ తక్కువ అని కాదు. ఎగ్జాంపుల్ మాదైతే ఇప్పుడు విజన్‌కి సెపరేటు, డెంటల్‌కి సెపరేటు ఇలా ఉంటది. అది $500-600 4 మెంబర్స్‌కి పే చేస్తూ ఉంటాం. బట్ నాకైతే చాలా వరకు అనిపిస్తూ ఉంటది. అబ్బా! వేస్ట్‌గా పే చేస్తున్నామేమో అనిపిస్తది. అంటే అది ఎవ్రీ మంత్ పే చేస్తాం గదా! బట్ మనకి ఏదైనా పెద్ద ఇష్యూ వస్తే మాత్రం చాలా ఇబ్బంది. బట్ ఇన్స్యూరెన్స్ తప్పకుండా ఉండాలి. కాకపోతే ప్రతి ఒక్కరికి అనిపిస్తది. ఎందుకు పే చేస్తున్నాం ఎవ్రీ మంత్ మనము, మనకి ఏం రావట్లేదు గదా! బానే ఉన్నాం గదా! ఇదంతా వేస్టేనా అనిపిస్తది. అండ్ ఇక్కడ ఆ ఇన్స్యూరెన్స్ కూడా డిఫరెంట్‌గా ఉంటది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఏదన్నా పెద్ద ఇష్యూ వస్తే తప్ప ఆ ఇన్స్యూరెన్స్‌లు పెద్దగా హెల్ప్ అవ్వవు. ఓన్లీ కూడా జనరల్ చెకప్‌కి హెల్ప్ అవుతది. అండ్ కోపే అని బట్టేసి దానిని బేస్ చేసుకొని ఉంటది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఇంత వరకు అంటే ఒక $3000 వరకు ఏదన్నా అవుతే అంతకు మించింది వాళ్ళు పే చేస్తారు కానీ ముందుది మొత్తం మనమే పే చేసుకోవాల్సిందుంటది. అండ్ అందులోపల హాఫ్ పే చేస్తారు, హాఫ్ పే చేయరు. ఇలా ఇన్స్యూరెన్స్‌లంతా కూడా పెద్ద స్కీమ్‌లాగా డిఫరెంట్‌గా ఉంటాయి. సో, అదొకటి. బట్ అది ఇట ఉండాలి తప్పదు. అది మ్యాండేటరీ మనకి కంపెనీస్ ప్రొవైడ్ చేస్తుంటాయి కొంచెం. అండ్ బయట కూడా డిఫరెంట్‌గా ఉంటాయి. సో, దీనికి ఎంత లేదనుకున్నా కూడా $500-600 పోతూ ఉంటాయి. నెక్స్ట్ వన్ వచ్చేసి హెచ్ఓఏ. అంటే హౌసింగ్ అసోసియేషన్స్ ఉంటాయి కదా! ఈవెన్ మనం ఇండియాలో అయితే ఎమ్యూనిటీస్ అంటూ ఉంటాం. మనకి ఇండియాలో ఎలా ఉంటది అంటే మనకి కమ్యూనిటీ మెయింటెనెన్స్, స్విమ్మింగ్ పూల్ కానియండి, లేకపోతే డ్రాస్ కటింగ్ చేయడం కానియండి, మొత్తం క్లీన్‌గా ఉంచడం కానియండి, అంటే మన కమ్యూనిటీస్ మొత్తం క్లీన్‌గా ఉంచడం కోసం అక్కడ మెయింటెనెన్స్ పే చేస్తూ ఉంటాం కదా! సో, అలాంటిదే ఇక్కడ ఉంటది. అది మాకేమి ఉండదు. సో, మాకు మొత్తం కూడా ఈ రెంట్‌లోనే ఇంక్లూడ్ అయ్యి ఉంటది. మా ఓనర్స్ వాళ్ళే మొత్తం మెయింటైన్ చేస్తూ ఉంటారు. డ్రాస్ కటింగ్ చేయడం కానియండి ఇది. అదే మనకి సెపరేట్‌గా ఓన్ హౌస్ ఉందనుకోండి, డ్రాస్ కటింగ్ అయన్నీ కూడా ఓనర్సే చేసుకోవాలి. లేదు అంటే ఎవరినైనా పెట్టి చేపిచ్చుకోవాలి. అదే ఇట్లా మనకి ఆల్మోస్ట్ ఇండియన్స్ ఒక కమ్యూనిటీ లాగా ఉండి తీసుకుంటారు కాబట్టి, అది చాలా వరకు క్లీన్‌గా ఉంచాలి. డ్రాస్ కటింగ్ అవన్నీ అని అనుకోండి, డెఫినిట్‌గా వీళ్ళకి ఎక్కువ బర్డెన్ పడతది. అంటే ఇది కూడా ఇంకొంచెం ఎక్స్‌ట్రా‌గా యాడ్ అవుతదన్నట్టు. వాళ్ళకు ఉండేటటువంటి ఖర్చు లోపల. స్విమ్మింగ్ పూల్ ఉంటది. అండ్ డ్రాస్ కటింగ్ అది ఇంకేదైనా యాక్టివిటీస్ ఉంటే అవంతా కూడా క్లీన్ చేసి దాన్ని మెయింటైన్ చేయడం కోసం. సో, అది. నెక్స్ట్ వన్ వచ్చేసి గ్రాసరీస్. సో, గ్రాసరీస్ డిఫరెంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాల్మార్ట్ ఉంటది. ఇండియన్స్ 3 వాల్మార్ట్ ఒకటి, సామ్స్ క్లబ్ ఒకటి, కాస్ట్రో అండ్ ఇండియన్ గ్రాసరీ స్టోర్స్. ఈ 4 తప్పకుండా యూజ్ చేస్తూ ఉంటారు. ఇందులోపల చాలా వరకు కూడా ఖర్చులు పెరిగాయి. ఇప్పుడు చాలామంది అంటూ ఉంటారు. ఓకే. ఖర్చులు పెరిగాయి కదా! శాలరీస్ పెరగలేదా అని చెప్పి. ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు యూఎస్ఏలో ఉంటే అడగండి పెరిగాయా లేదా అని చెప్పేసి. నేనేం చెప్పను దాని గురించి. నేను చెప్పినా కూడా మీరు మళ్ళీ కామెంట్ చేస్తారు. సో, మీకు తెలిసిన వాళ్ళు ఉంటే అడగండి. యూఎస్ఏలో ఇండియాలో లాగా శాలరీస్ పెరగడము, ఇష్టం వచ్చినట్లుగా మనం ఎప్పుడు పడితే అప్పుడు జంప్ అయ్యి వేరే కంపెనీకెళ్ళడం అలాంటివి చాలా రేర్‌గా చూస్తుంటాం. సో, ఇందులోపల మాత్రం చాలా వరకు ఎక్స్‌పెన్సివ్ అయ్యాయి. అండ్ ఇప్పుడు మనం ఇండియన్ గ్రాసరీస్ ఒకప్పుడు $200 అవుతాయి. ఇప్పుడు $270 అవుతున్నాయి. సో, ఇలా కాలిక్యులేట్ చేస్తే వాల్మార్ట్ మాకైతే మాది చెప్తున్నాను నేను. వాల్మార్ట్ వచ్చేసి మాకు ఎవ్రీ వీక్ $70, $80 అవుతుంటాయి. ఇంకా చాలామంది అంటారు మీకు చాలా తక్కువ అవుతున్నాయి అని చెప్పేసి. వాళ్ళకి ఇంకెక్కువ అవుతూ ఉంటాయంట. అండ్ ఇండియన్ గ్రాసరీ స్టోర్స్‌కెళ్ళామంటే $250 అవుతాయి. మంత్లీ వన్స్ ఎళ్తాం. అండ్ నెక్స్ట్ వన్ ఆహ్, మనకి ఇది ఈ కాస్ట్‌కో వీటికెళ్ళినప్పుడు మేమైతే మంత్లీ ఏమి వెళ్ళం వాటికి. 1 ½ మంత్‌కి ఒకసారి ఎళ్తుంటాం. ఒక్కోసారి 2 మంత్స్‌కి ఎళ్తూ ఉంటాం. ఎళ్ళినప్పుడు ఒక 200-250 అవుతాయి. బట్ మాది చాలా తక్కువ అవుతాయి అన్నట్లు. బట్ చాలా మందికి 15 డేస్‌కే $300 అయ్యేవాళ్ళు చాలా మందిని చూసాను. సో, అదంతా డిఫరెంట్‌గా ఉంటది. ఎంత లేదనుకున్నా కూడా అది ఆల్మోస్ట్ నేను తక్కువలో తక్కువ 500 ఏస్తున్నాను. చాలా మందికి చాలా ఎక్కువ అవుతాయి. సో, అది నేను చాలా తక్కువేస్తున్నాను. మాకు ఆల్మోస్ట్ అంతే అవుతూ ఉంటాయి. అండ్ మేము ఎక్కువగా డైట్ అని చెప్పేసి ప్రోటీన్ షేక్స్ ఇలాంటి వాటి మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాము. సో, అక్కడ మాకు ఎక్కువ అవుతాయి కానీ, ఈ నార్మల్ వేరే చిరు తిండ్లు అలాంటివి చాలా తక్కువ. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి కార్ మెయింటెనెన్స్. కార్ అనేది తప్పకుండా యూఎస్ఏలో ఉండాలి. కారు లేకపోతే బికారు అన్నట్లుగా ఉంటది పరిస్థితి. ఇప్పుడు యూఎస్ఏలో ఫ్యూయల్ ప్రైజెస్ విపరీతంగా పెరిగాయి. గ్యాస్, పెట్రోల్ వాటి యొక్క ప్రైజెస్ అయితే హై హై‌లా పెరిగాయి. ఆల్మోస్ట్ 70% వరకు పెరిగి ఉంటాయి. అండ్ ఈ రోజు ఉన్న రేటు రేపు ఉండదు. అండ్ యూఎస్ఏలో ఈ గ్యాస్ స్టేషన్‌లో ఉన్నటువంటి ప్రైస్ ఇంకో గ్యాస్ స్టేషన్‌లో ఉండదు. సో, అంత డిఫరెంట్‌గా ఉంటది కాబట్టి అది కూడా కారు ఓన్‌గా తీసుకుంటే అది అండ్ దాంతోటి ఇన్స్యూరెన్స్ ఉండాలి అండ్ ప్రైస్. సో, ఇది కూడా ఎంత లేదనుకున్నా కూడా $400, $300 కూడా అవుతూ ఉంటాయి. అండ్ ఇదొకటి. సో, ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ మ్యాండేటరీ‌గా అందరికీ ఉండేటటువంటి ఖర్చు. ఇంతవరకు నేను చెప్పినయి.
హౌస్ రానియండి, కారు రానియండి, అండ్ ఓన్ హౌస్ ఉంటే వాళ్ళకి ఎలా ఉంటది, అండ్ రెంటెడ్ హౌస్ ఉంటే మాకెలా ఉంటదనేది కూడా చెప్పాను. అంటే మేమెక్కడ పెడతాం డబ్బులు, వాళ్ళెక్కడ ఎక్కువ పెడుతూ ఉంటారనేది కూడా చెప్పాను. సో, ఇంతవరకు ఇది. అండ్ నెక్స్ట్ ఇవన్నీ కూడా అందరికీ ఉంటాయని చెప్పలేము. డిఫరెంట్ ఇదంతా కూడా మన ఓన్. సో, ఇక్కడే మనం ఇంత సేవ్ చేస్తామా లేదా అనేది తెలిసిపోయే స్టేజ్ అన్నట్లు. అందులోపల ఫస్ట్ చైల్డ్ యాక్టివిటీస్. సో, ఇదేంటి అంటే కొంతమంది కొంచెం మేము ప్రైవేట్ స్కూల్‌కే పంపిస్తాము అని అనుకునే వాళ్ళకి చాలా ఎక్కువ ప్రైస్ అవుతది. అండ్ యూఎస్ఏలో ఎప్పటినుంచో ఉంటూ అట్‌లీస్ట్ ఒక 15 ఇయర్స్ అయ్యి ఎప్పుడో యూఎస్ఏకి వచ్చిన వాళ్ళైతే కొంచెం మిడ్ స్కూల్ ఆ తర్వాత నుంచి పిల్లల్ని ప్రైవేట్ స్కూల్‌కి పంపియడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. బట్ వచ్చిన కొత్తలో ఎవరైనా కూడా పబ్లిక్ స్కూలే. బట్ ఇంకొంచెం సర్వే అయిపోయి ఇక్కడే సెటిల్ అయిపోతాము, ఇక మేము ఇదే అని అనుకున్న వాళ్ళు మాత్రం ఎక్కువగా ప్రైవేట్ స్కూల్స్‌ని ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో, వాళ్ళకైతే ఎవ్రీ మంత్ $500-700 ఎక్స్‌ట్రా అవుతాయి. నెక్స్ట్ వన్ వచ్చేసి షాపింగ్ అండ్ పర్సనల్‌గా కేర్ తీసుకోవడం. అంటే బ్యూటీ పార్లర్‌లకెళ్ళడాలు అండ్ ఇలాంటివి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మేము జిమ్‌కెళ్తాము. జిమ్‌కి కొంచెం ఎక్స్‌ట్రాగా పే చేస్తుంటాం. అంటే మన పర్సనల్ కేర్ తీసుకుంటాం. కొంతమంది వాటిని కొంచెం ఇంకా ఫేస్ క్రీమ్స్ కానియండి, ఇలాంటివి ఏవైతే పర్సనల్ కేర్ ఉంటాయో అవి ఇంక తప్పకుండా మనం పెట్టాలనేదేముండదు. అది వాళ్ళు తీసుకునే పర్సనల్ కేర్‌ని బట్టి ఉంటది. దానికి కొంచెం ఖర్చవుతది. అండ్ ఎవ్రీ ఇయర్ కూడా మనమైతే ఇండియాలో అయితే ఈ మంత్ ఇటెళ్తాము, నెక్స్ట్ మంత్ అటెళ్దాము, ఓకే నెక్స్ట్ వీక్ ఇటెళ్దాము, అక్కడికెళ్ళి తినేసొద్దాం అలా ఉంటది. బట్ యూఎస్ఏలో అంత ఈజీగా అయితే ఏమీ ఉండదు. ఎవ్రీ ఇయర్ ఒకసారి ప్లాన్ జేస్తారు. అంటే ఏదైనా వెకేషన్‌కెళ్ళాలి అనుకుంటే. బట్ అది కూడా అందరూ అని చెప్పలేము. కొంతమంది ప్లాన్ జేస్తారు, కొంతమంది చెయ్యరు. అది ఇంకా మన చేతుల్లోనే ఉంటది. సో, అక్కడ సేవ్ చేసుకోవచ్చు వెళ్ళని వాళ్ళైతే. సో, ఇంక వెళ్ళేవాళ్ళనుకోండి, ఎంత లేదనుకున్నా గూడా ఒక $3000-4000 ఈజీగా అవుతాయి. సో, మంత్లీగా మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలంటే ఎంత లేదన్నా కూడా మంత్లీ నువ్వు ఒక $200 పక్కన పెట్టాల్సిందే. అంటే నువ్వు సంవత్సరం తర్వాత ఎళ్ళేదానికి ఎవ్రీ మంత్ ఒక 200 అంటే సేవింగ్స్‌లో పెట్టినట్లయితే నువ్వు వెళ్ళగలవు. లేదు అంటే కొంచెం ఇబ్బందవుతది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఎంత లేదన్నా పిల్లలతోటి బయటికెళ్ళినప్పుడు ఐస్ క్రీమ్స్ అని, పిజ్జాలని అవని ఇవని తింటూ ఉంటారు. లక్కీలీ మేము అలాంటివి తినము. ఎక్కువగా చెప్పా కదా! కొంచెం ప్రోటీన్స్ అలాంటివి ఎక్కువగా తీసుకుంటాము. ఎప్పుడైనా పిల్లలు రావాలంటే నేనే ఇంట్లో పన్నీర్ పిజ్జా చేస్తాను. యూఎస్ఏలో పన్నీర్ పిజ్జా దొరకదు. అమెరికన్స్ పన్నీర్ ఏం వాడరు. బట్ మా పిల్లలు తినేది అదే కాబట్టి మాకవ్వదు. బట్ అదే మన ఇండియన్స్ చాలామంది డామినోస్ పిజ్జా తెచ్చుకుంటూ ఉంటారు. వీక్లీ 2 టైమ్స్ తెచ్చుకుంటూ ఉంటారు. ప్రతిసారి కూడా $17-18. సో, ఎంత లేదన్నా కూడా నీకు మంత్లీ అక్కడే $60-70 అవుతూ ఉంటాయి. అంటే పిజ్జాలకు కానియండి వాటికి. నువ్వు ఒక్కసారి బయటికెళ్తే ఎంత లేదన్నా $70-80 మినిమమ్ $100 కూడా ఈజీగా అవుతాయి. సో, అది కొంచెం ఎక్స్‌ట్రా‌గా ఖర్చుంటది. అది కూడా ఇంక డిపెండ్ అయ్యి ఉంటది. సో, ఇంకా అది వాళ్ళు పెట్టుకునేది. అండ్ ఇండియాకి మనీ పంపియడం. ఇది ఇంకా అది ఇంకెంత అనేది ఇంకా వాళ్ళని బట్టి ఉంటది. సో, అది డిఫరెంట్‌గా ఉంటది. అండ్ యాక్చువల్‌గా ఎంజాయ్ చేసేది ఇండియాలో ఉండేవాళ్ళు. బట్ వాళ్ళేమో ఇక్కడ ఉన్నోళ్ళు ఎంజాయ్ చేస్తారని అంటారు. ఇక్కడ ప్రతి డాలర్‌కి ఇబ్బందే, ప్రతి దానికి కష్టమే. అలాంటప్పుడు ఎందుకు ఉండాలి అంటారు కొంతమంది. అదొక విచిత్రమైన టైప్ ఉంటారు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఎవ్రీ ఇయర్ ఇండియాకెళ్ళాలి అని అనుకున్నప్పుడు కూడా అది కొంచెం మళ్ళీ ఎక్స్‌పెన్సెస్ ఉంటాయి. ఫ్లైట్ చార్జెస్ కానియండి, అండ్ వెళ్ళేటప్పుడు ఏమైనా తీసుకొని వెళ్తారు కదా! గిఫ్ట్‌లో అవో, ఇవో అని చెప్పేసి. అసలు గిఫ్ట్స్ యూఎస్ఏతో కంపేర్ చేస్తే ఇండియాలోనే చాలా తక్కువ ప్రైస్ ఉంటది వాటిది. బట్ ఓకే. అంటే ఇప్పుడు ఇండియాలో ఒక 500 ఉందనుకోండి. ఇక్కడ దాని యొక్క వాల్యూ $13, $14 ఉంటది. అంటే ఎంతైనా 1400 ఉంటది. అక్కడ సేమ్ అదే ఐటెమ్ 500కి వస్తది. బట్ ఏదో ఒకటి తీసుకెళ్ళాలి కదా! అని చెప్పేసి ఏదో ఒకటి తీసుకెళ్తూ ఉంటారు. సో, వాటికి ఖర్చు అవుతూ ఉంటాయి. సో, ఈ సెకండరీ ఇవన్నీ కూడా సెకండరీ అన్నట్లు. అంటే అది ఇంకా మన మీద డిపెండ్ అయి ఉంటది. మనం పెట్టుకోవచ్చు, పెట్టుకోకపోవచ్చు. సో, ఇలా ఉంటది. సో, ఇప్పుడు ఓవరాల్‌గా నేను ఒక మంత్లీ ఒక 7000 హ్యాండ్‌కొస్తున్నాయి అనుకోండి. నేను చాలా ఎక్కువేస్తున్నాను. 5500, 6000 వచ్చేవాళ్ళు చాలా ఎక్కువ మందుంటారు. బట్ అట్‌లీస్ట్ ఒక 7000 అట్లా చేతికి వచ్చేవాళ్ళైతే ఆహ్, ఇట్లా సింగిల్ అంటే రెంట్‌కుండే వాళ్ళనుకోండి ఒక 1200-1300 వరకు సేవ్ చేయొచ్చు మంత్లీ. అలా రాకుండా ఓన్ హౌస్ అనుకోండి, ఇంత సేవింగ్స్ అంటే మనమే చేతులో నుంచి పెట్టాల్సినవి గూడా వస్తాయి సిట్యుయేషన్స్‌ని బట్టి. సో, అలా ఉంటది. ఇదైతే నా యొక్క జనరల్ నా యొక్క ఒపీనియన్. అండ్ నేను మావి క్యాలిక్యులేట్ చేసినవి. సో, మీకు ఇంక అసలు అంత సేవింగ్సే ఉండవు, మొత్తం ఖర్చవుతాయని అనుకుంటున్నారా? లేదు సేవ్ అవుతున్నాయని అనుకుంటున్నారా? అని జెప్పేసి కామెంట్ చేయండి. ఒక జనరల్ టాపిక్ అంతే. సో, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరో మంచి వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్.